చెప్పుకున్నాం కదా బొగ్గు కుంభకోణం మీద అస్సలు తగ్గేదేలే. ఎట్లయితే గట్లాయే అన్నట్టు పట్టుబట్టి ముందటికి పోతున్నది బీఆర్ఎస్ పార్టీ. హాగో అన్నట్టే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌లు కారెక్కి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసేతానికి పోయిండ్రు. కాంగ్రెస్ పార్టీ సింగరేణిని ఏ తీరుగా జింపుకొని పంచుకునే పనులు చేస్తున్నదో వివరించి ఇప్పి చెప్తారట. ఏదో 1, 2 రోజులు మాట్లాడి ఊకునుడు కాదు. ఈ కుంభకోణం మీద వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నట్టు చెప్పినట్టే గవర్నర్ చెంతకు చేరుకున్నారు. అవినీతి ఎట్లా జరిగింది, ఏ పద్ధతి ప్రకారం ఎసొంటి పథకాలు సింగరేణి సిర్లను దోసుకునే కుట్రలు చేసిండ్రనేది కాగితాలు కలపలు పట్టుకొని పోయిండ్రు. ఔపిచ్చ కంకణానికి అద్దం ఎందుకు? ఇగో గిది గుర్రం, గిది మైదానం, గీ తీరుగా అవినీతి జరిగిందని చెప్పేటానికి మొత్తం సాక్ష్యాలు ఇస్తారట గవర్నర్ సార్కు. అంత మంచిగా చెప్పినాక మీరు ఊకోవద్దు. సర్కార్ నడుపుతున్నోళ్ళే కంచెశేను వేసినట్టు చేస్తే ఉత్తగా ఉండొద్దు, గట్టి చర్యలు తీసుకోవాలన్నట్టు చెప్తారట. కుట్రలవన్నీ ఎట్లా కుంభకోణం చేసిండ్రు, ఎవల పాలు ఎంత, ఎవల పాత్ర ఎంత అనేది వివరించి చెప్పేందుకు పోయిండ్రు. ఇటుపక్క బీఆర్ఎస్ పార్టోళ్ళు ఇంత చేస్తుంటే కాంగ్రెస్ సర్కార్ మాత్రం పట్టించుకొని పాత బొంత తిరుగున్నదట. మరి బీఆర్ఎస్ పార్టోళ్ళు ఎంత చేసినా నైనీ కోల్ బ్లాక్ టెండరింగులా మాకేం కాదు అనే ధీమాతో ఉన్నారు, లేకుంటే లోపల లోపట భయం కలుగుతున్నా బయటికి కనిపించకుండా కవర్ చేస్తున్నారో తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టోళ్ళు బిగ్గరగానే కొట్లాడుతున్నారు.